తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించుటకు ఈ స్థలానికి కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరులకు ప్రభుపక్షాన తెలియజేసుకున్నాను. మరి మనందరినీ దేవుడు ఎంతగానో ప్రేమించి చక్కటి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఈ రీతిగా తన సంఘంగా కూడుకొని కొన్ని విషయాలు ఆలోచించడానికి మనకి ఇచ్చినట్టు ఆయుష్ను బట్టి కూడా తన దేవునికి మనకు కృతజ్ఞతలు ఎల్లప్పుడూ చెల్లించబద్ధమై ఉన్నాము. మరి సహోదరులు గత వారం చెప్పినటువంటి అంశం గుర్తుందా మీకు? ఏం చెప్పారనేది సమస్తమైన దూషణ. కాబట్టి ఈ ఆదివారం కూడా మరి దేవుడు మనతో ఏ మాటలు అయితే మాట్లాడాలని ఆశపడుతున్నాడు అటు మాటలను విందాం. విని అటు మాటల ద్వారా లోపంగా ఉంటే మార్చుకుందాం. లేదు ఆ విన్నటువంటి మాటలను బట్టి నేను బాగానే జీవిస్తున్నాను, ప్రభువులోనే ఉన్నాను అనుకుంటే యాట్సప్ అది. కాబట్టి సరి చేసుకునే అవకాశం ఉంది, మళ్ళీ మనం హెచ్చించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలాగే జీవిస్తే లేఖనాల ప్రకారం మనం జీవిస్తే శభాష్ నేను అలానే జీవిస్తున్నాను అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచిద్దాం మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది. ఈ ఆదివారం నేను చెప్పాలన్న అంశం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు గారు మాట. ఎప్పుడైతే పౌలు గారు దమస్కు ప్రాంతంలో క్రైస్తవులు హింసించడానికి దమస్కు ప్రాంతంలో ప్రయాణం అయిపోతుండగా కరెక్ట్గా ఆ దమస్కు అనే ప్రాంతం దగ్గర యేసుక్రీస్తు వారు దర్శనం ద్వారా రావటం, నువ్వు హింసించిన యేసు నేనే అని చెప్పిన తర్వాత పౌలు గారు బాప్తిసం పొందిన తర్వాత తను ఏమనుకున్నాడు? లోకానికి ఆయనకి సిలువ వేసుకున్నాడు. అయితే ఆ విషయంలో ఆయనకు స్పష్టత ఉంది. నేను లోకములో నేను ఎలా ఉండాలి అనే విషయంలో ఆయనకు ఒక స్పష్టత ఉంది. మనం మాట్లాడుకోబోయే సందర్భం అదే. ఇప్పుడు నేను లోకానికి నాకు లోకం జీవించే విషయంలో నాకు స్పష్టత ఉందా లేదా? పౌలు గారికి అయితే ఉంది, క్లియర్గా ఉంది. లోకంతో నేను సిలువ వేసుకున్నాను అన్నాడు. మరి మనం ఆ విషయంలో ఎలా ఉన్నాం? లోక ఆశలను సిలువ వేసుకుని ఉన్నామా లేవా అనేది మనం పరిశీలించుకుందాం. అయితే గలతీయులకు రాసిన పత్రికలో సందర్భం ఏంటంటే పౌలు గారు ఈ మాట వాడడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం చేస్తున్నారు? అతిశయిస్తున్నారు, శరీర విషయంలో అతిశయిస్తున్నారు. ఎందుకంటే అప్పుడే గలతీ సంఘంలో క్రైస్తవ సంఘాలు ఏర్పడుతున్నాయి. ఎక్కువ కూడా అన్ని ప్రజలు సంఘంలోకి వస్తున్నారు. పౌలు గారు ఏం చేశారు? అన్ని ప్రజల్ని యేసుక్రీస్తుని ప్రకటించి వాళ్ళందరికీ బాప్తీసాలు ఇచ్చి సంఘంలో నిలబెట్టాడు. సంఘంలో నిలబెట్టి ఈయన మిషనరీ. పౌలు గారు మిషనరీ, ఒక చోట స్థిరంగా ఉండే వ్యక్తి కాదు. అనేక చోట్ల సంఘాలు స్థాపించుకుంటా వెళ్ళిపోయే వ్యక్తి మిషనరీ ఆయన. అలానే గలతీలో ఉన్న పట్టణంలో ఏం చేశాడంటే ఒక సంఘాన్ని స్థిరపరిచి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు కొనసాగుతున్నారు, అన్యులు కొనసాగుతున్నారు. సంఘంలో కొనసాగుతున్న సందర్భంలో అక్కడ ఏమయ్యారంటే యూదా మత పెద్దలు వచ్చారు, కొంతమంది యూదులు వచ్చారు ఆ సంఘంలోనికి. ఆల్రెడీ బాప్తీసం పొందిన వీరిని ఏం చేశారంటే బలవంతంగా సున్నతి చేయించారు. ఇదిగో మీరు సున్నతి పొందాలి. అదేంటి సున్నతి లేదు కదా, బాప్తీసం కదా మాకు ఇచ్చిందని అన్యులంటే వీళ్ళంటారు. సున్నతి అనేది ఇప్పుడు ప్రవేశపెట్టింది కాదు, ఆల్రెడీ మా పితరుడు అబ్రహాం దగ్గర నుంచి ప్రవేశపెట్టింది సున్నతి అనే కార్యక్రమం అప్పటి నుంచే ఉంది అని వీళ్ళు ఏం చేశారు? రక్షించబడిన వారికి మరలా సున్నతి చేయించారు వీళ్ళు, యూదా మత పెద్దలు. అట్టి విషయంలో పౌలు గారు వారిని వాళ్ళు ఏం చేశారంటే ఆ సున్నతి ఇప్పించి వారు ఆనందపడ్డారు మత పెద్దలు. శరీర సంబంధంగా మీరు అతిశయపడమాకండి. అరే నేను వాళ్ళకి సున్నతి ఇచ్చాను కాబట్టి నాకు ఆనందం, వాళ్ళు మాలో చేరారని శరీరం అతిశయం వద్దు. మీకు అతిశయం ఎందులో ఉండాలి? ఆత్మ సంబంధమైన విషయంలో అతిశయం ఉండాలి అని పౌలు గారు ఏమన్నారంటే ఎప్పుడైతే నేను క్రీస్తుని వెంబడించానో, ఎప్పుడైతే నేను క్రీస్తుని తెలుసుకున్నాను బట్ అన్నింటినీ నేను దూరం పెట్టేశాను. అందులో మృతుడనైతేనే ఇందులో జీవించబడుతుంది నేను అని నాకు లోకము నేను ఎలా ఉన్నాననేది పౌలు గారు వివరించుకున్నట్టు సందర్భం అనమాట అది. అయితే దీని నుంచి మనం నేర్చుకునే సందర్భం ఏంటంటే అసలు లోకంతో మనం ఎలా ఉంటున్నాం అనేది ఆలోచిద్దాం. మనం ఎలా ఉండాలి? దీనికి మనం సబ్జెక్ట్ ఏం పెట్టుకుందామంటే క్రైస్తవునికి లోకంతో గల సంబంధం. క్రైస్తవునికి లోకంతో గల సంబంధం. ఏమైనా సంబంధం ఉందా క్రైస్తవునికి లోకంతో? లోకంతో ఏమైనా సంబంధం ఉందా? యోహాను రాసిన సువార్త
యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 15 వచనం చూడండి. 17, 15. మీరు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని. చూశారు అందరూ? 17, 15 చూడండి. అందరు తీయండి. 17, 15. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుండి అంటే చూడండి, ఫుట్నోట్ల కింద ఏముందో, కీడు నుండి. అయితే మనం బాప్తిజం పొందిన తర్వాత ఈ లోకంలో ఉంటావా లేకపోతే మధ్యాకాశంలో పోతావా? ఈ లోకంలో ఉండాల్సిందే. మనం ఓన్లీ బాప్తిజం మాత్రమే పొందాం, రక్షణ మాత్రమే పొందాం. మనం రక్షణ పొంది ఉన్నప్పుడే, రక్షణ పొందక ముందు లోకంలో ఎటువంటి స్థితులు అయితే ఉన్నాయో మన రక్షణ పొందిన తర్వాత కూడా అంతే ఉంటాయి. ఇప్పుడు అప్పుడు సినిమాలు రన్ అవుతాయి, మన రక్షణ పొందిన తర్వాత ఏమైనా ఆగిపోతాయా? అవి రన్ అవుతాయి. అప్పుడు మందు షాపులు, బార్ షాపులు ఉన్నాయి, మన రక్షణ పొందిన తర్వాత ఏమైనా ఆగుతాయా? అవి కొనసాగుతాయి. మన రక్షణ పొందక ముందు మనం దూషించే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు, కొట్టే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. మన రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఉండకుండా పోతారా? వాళ్ళు ఉంటారు. అయితే కీడు నుంచి మనం వేరేయాలి. అంటే లోకంలోనే ఉంటాం, మనం లోకంలోనే జీవిస్తా ఆ లోకానికి అంటకుండా జీవించాలన్నమాట. యేసుక్రీస్తు కూడా అదే అంటున్నాడు. మళ్ళీ చదవండి అన్నమాట. యేసుక్రీస్తు అన్నమాట, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించా. రక్షణ పొందిన వెంటనే తండ్రి, రక్షణ పొందిన వెంటనే వారిని వెంటనే తీసుకొని పొమ్మని చెప్పట్లా, ఏదో మధ్యాకాశానికో పరలోకానికి తీసుకెళ్ళమని చెప్పట్లా. కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. కీడు నుంచి దూరం చేయ వారిని. ఏదైతే విడిచిపెట్టుకొని క్రీస్తులోనికి వచ్చారో మరలా వాటిని అంటుకోకుండా, మరలా వాటి జోలికి పోకుండా వారిని కాపాడమని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు. ఆ విషయంలో పౌలు గారు ఎలా ఉన్నారు? నెంబర్ అనుకున్నాడు. ఒకసారి క్రీస్తుని వెంబడించిన తర్వాత మరలా తన జీవితం వెనక చూసుకుంటే లోపం అనేది లేకుండా జీవించాడు. అలానే మనం కూడా లోకంలో ఉంటానే లోకంలో ఉన్న వాటిని ద్వేషించాలి, లోకంలో ఉన్న చెడు క్రియలు మనం ద్వేషించాలన్నమాట. అలానే కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, దీనికి అనుసంధానమైంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13. 2వ పత్రిక శరీరధారులమై నడుచుకొనుచున్నాను. శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలబై ఉన్నవి. చాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం జీవించే వాళ్ళం కాదు. అప్పుడప్పుడు సెటైరింగ్ మాట్లాడతారు కొన్ని, పౌలు గారు మాట్లాడారు, అలా కొన్ని కనపడతా ఉంటాయి. మేము శరీరంతోనే నడుచుకుంటున్నాం కానీ మేము శరీర ప్రకారం జీవించే వాళ్ళం కాదు. అప్పుడప్పుడు మనం వాడే భాష ఏంటంటే ఇతరులతో అలా సెటైరింగ్గా మాట్లాడేటప్పుడు నీ అంత తెలివి నాకు లేదులే అంటాం. అంటే మన తెలివి తక్కువ ఒప్పుకున్నట్ట కాదు. అంటే అలా సెటైరింగ్ మాటలు కొన్ని ఉంటాయి. అలానే పౌలు గారు వాళ్ళతో అన్న మాట ఏంటంటే మేము శరీరానుసారులమే, కాకపోతే అలా జీవించే వాళ్ళం కాదు, శరీరానుసారులుగా మేము జీవించే వాళ్ళం కాదు. మేము లోకంలోనే ఉంటాము కానీ మేము అలా జీవించాం. కాబట్టి క్రైస్తవులకి లోకంతో ఉన్న సంబంధం ఏంటంటే ఈ లోకంలోనే ఉండాలి, ఈ లోకంలోనే జీవించాలి. ఈ లోకం నుంచి మనం ఎక్కడికి మరణించేంత వరకు ఈ లోక స్నేహంలోనే ఉండాలి. కానీ లోకానికి వేరుగా ఉండాలి, లోకాశలకు వేరుగా ఉండాలి, లోక క్రియలకు వేరుగా ఉండాలి. సో నేను ఇది రాయలేదు కదా, మనం దానిలోనే జీవించాలని రాయలేదు. మనం దానిలోనే జీవించాలి. ఎందులో జీవించాలి? లోకంలో జీవించాలి. సరే, 2వ పాయింట్ చూద్దాం. ఇందులోనే లోకంలోనే జీవిస్తూ శరీర క్రియలకు, చెడ్డ కార్యాలకు మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. 2వ పాయింట్ ఇందులోనే పరదేశుల వలె ఉండాలి. పరదేశులలో ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10, 11 చదవండి నాకు బాగుంటాయి. ఒకప్పుడు ఇప్పుడు దేవుని ప్రజలమైతిరి, ఒకప్పుడు కనికరింపబడక
ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరులను విసర్జించుడి. మనం ఈ లోకంతో మనకున్న సంబంధం ఏంటంటే, మనం ఈ లోకంలో యాత్రికుల వలె జీవించాలి, పరదేశుల వలె జీవించాలి. మనం ఒక టూర్కి వెళ్తాం, ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్తాం. ఎలా వెళ్తాం? దాన్ని చూసి రావడానికి వెళ్తాం. అది శాశ్వతమైనది కాదు, అంటే చూసి వచ్చేది. దీన్ని చూడండి, మన భక్తులు ఏమన్నారు, హెబ్రీ రాసిన పత్రిక చూడండి, దీన్ని వాళ్ళు కూడా ఎలా ప్రస్తావించారు. దాన్ని ప్రస్తావించుకున్న తర్వాత మనం వివరించుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 13, హెబ్రీ రాసిన పత్రిక 13 13 వచ్చిన 11 హెబ్రీ రాసిన పత్రిక. విశ్వాసులు ఏమన్నారు? విశ్వాసులు ఏమైనా ఫీల్ అయ్యారు? ఈ లోకాన్ని విశ్వాసులు ఏమైనా ఫీల్ అయ్యారు? చూడండి, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నొందిరి. విశ్వాసులు ఏమని నమ్ముతారంటే, మేము ఈ లోకంలో పరదేశులు యాత్రికులు నమ్ముతారన్నమాట. అలా జీవించాలి. ఎందుకంటే ఇది స్థిరమైనది. మనం అనేక సార్లు బాప్తిజం పొందిన వారి విషయమై, బాప్తిజం పొందక ఉండేవారి విషయంలో మనం ప్రార్థన చేసేప్పుడు ఇదే అంటాం, తండ్రి ఈ లోకం స్థిరమైనది కాదు, మరణించిన తర్వాత వేరొక లోకం ఉన్నదని గురితెరిగి త్వరపడి సహోదరులు కానీ సహోదరిమణులు కానీ రక్షణలోనికి దయచేయ, రక్షణ పొందుటకు వారి మనసుని పురికొలపై మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకం స్థిరమైనది కాదు. ఈ లోకానికి మనం ఎలా వచ్చామంటే పరదేశులుగా వచ్చాము, యాత్రికులుగా వచ్చాము, తిరిగి మరలా దేవుని యొద్దకు చేరవలసిన వారు మనం. కాబట్టి అలా జీవించండి. ఈ లోకంలో మీరు జీవించేటప్పుడు ఎలా జీవిస్తారంటే, రక్షణ పొందిన వాళ్ళు విశ్వాసులు మీరు ఎలా జీవిస్తారంటే, ఈ లోకంలో జీవించేటప్పుడు యాత్రికుల వల్లే జీవించండి, పరదేశుల వల్లే జీవించండి. అంతేగాని ఇది నాది అనుకొని మనం జీవిస్తే ఎలా ఉంటుందంటే, స్వార్థం వచ్చేసింది మనిషికి. స్వార్థం వచ్చేసి తప్పుడు దురావులోకి వెళ్ళిపోతాం, అన్యాయపు మార్గంలోకి వెళ్ళిపోతాం. చూసారా? అంటే ఒకవేళ క్రైస్తవులో ఉండకపోవచ్చేమోలే కానీ బయట ఎలా ఉంటుందంటే, చిన్న చిన్న సెడ్డు భూమి కాడ కూడా ప్రాణాలు తీసుకునే సందర్భాలు, ఆస్తుల పంపకాలు కూడా తండ్రిని తల్లిని ద్వేషించి లేకపోతే కొట్టడం, చంపే పరిస్థితులు. ఎందుకు? ఇది స్థిరం అనుకునే వాళ్ళ మనసులు ఎలా ఉంటుంది అంటే ఆ స్థితిలో ఉంటాయి. డబ్బులు కాడ అన్నదమ్ములు పోట్లాడుకోవటం, కొట్టుకోవటం, విడిపోవటం, చిన్న చిన్న సమస్యల దగ్గర కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయే స్థితిలో ఉంటాయి. అదే మనం యాత్రికులు పరదేశంలో ఉన్న ఆ భావన మనలో ఉంటే, ఇది స్థిరమైనది కాదులే, ఇది శాశ్వతమైనది కాదులే, నేను జీవించినంత వరకే నేను ఉండగలుగుతాను అని మనలో ఆలోచన ఉంటే, ఆ ద్వేషం అనేది మనలో పుట్టదు, ఆ విభజన అనేది మనలో రాదు. కాబట్టి రక్షణ పొందిన మీరు అందరూ ఎలా ఫీల్ అవుతారంటే, యాత్రికుల వల్లే ఫీల్ అవ్వండి, పరదేశుల వల్లే ఫీల్ అవ్వండి. ఇది శాశ్వతమైన లోకమే కాదు. కానీ బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలు లేకుండా ఉండవు. ఒక తల్లి తండ్రిగా ఉన్నప్పుడు కుటుంబంలో బాధ్యతలు నెరవేర్చాలి. కుమారులకి స్వాస్థ్యాన్ని ఏర్పరచాలి, కుమారులు ఉండటానికి ఒక గృహాన్ని ఏర్పరచాలి, వారికి మంచి స్థితిని కల్పించాలి. అది దాన్ని కాదంటలా. ఇదే స్థిరం అనుకో మాకండి. ఇదే స్థిరం అనుకుంటే సంకల్పానికే మన ఆత్మకే నష్టం వచ్చేసింది. కాబట్టి ఎలా ఉంటారంటే, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకంలో ఈ లోకంలో జీవించేటప్పుడు మీరు యాత్రికులుగా ఉండండి, పరదేశులుగా ఉండండి. మరణించిన తర్వాత మన ఆత్మ మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి అయితే దేవుని వద్ద నుంచి ఆత్మ వచ్చిందో మరలా తిరిగి ఆయన సన్నిధికి మన ఆత్మ చేరింది. కాబట్టి ఆ ఫీల్తో ఉండండి అని చెప్పేసి ఈ పౌలు గారు చెప్పారు. అలానే పౌలు గారు ఆ లక్షణాన్ని కలిగి ఉన్నారు అనమాట. తర్వాత ఇంకొక ఆలోచన కూడా చూద్దాం, ఇంకో లక్షణం కూడా చూద్దాం. మన జీవితం ఈ లోకం తరపు కాదు. యేసుక్రీస్తు ప్రకటించింది ఈ లోకం కొరకేనా? యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో 3-4 సంవత్సరాలు ప్రకటన చేశాడు కదా. ఈ లోకంలో ఉన్న వాటి గురించి ప్రకటన చేశాడా? మరణించిన తర్వాత పొందుకుపోయే వాటి గురించి ప్రకటన చేశారా? తర్వాత దాని అపోస్తులు అదే కొనసాగించారు, ఆదిమ సంఘం కూడా అదే కొనసాగించింది. చూడండి, యాకోబు 4:4 చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవును. ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తాడో వారు దేవునికి శత్రువు అంటే. ఎందుకంటే కీర్తన 5:4 చూడండి. దేవుడు మాట ఇంకో మాట దీనికి అనుసంధానమైన మాట. కీర్తనలు 5:4. కీర్తనలు 5:4.
నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చాలు చాలు, డాంబికులు నీ సన్నిధి నిలవలేరు. దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు మన దేవుడు కాదు. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగాల. ఈ లోక స్నేహము దేవుడితో వైరము అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం ఎలా ఉంటామంటే లోకంలో ఉన్నటువంటి కొరకు మన ఆరాటపడము, ఎన్నోటువంటి ప్రాధాన్యత ఇవ్వమాట. సరే, ఇంకొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 15:19 చూడండి. యోహాను సువార్త 15:19. యోహాను సువార్త 15:19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. అయితే దీన్ని మనం ఎలా చెప్పాలంటే, మనం ఓల్డ్ సినిమాలు కనుక ఎప్పుడైనా చూసే సందర్భం ఉంటే ఎలా ఉంటుందంటే, మొదటి పార్ట్లో హీరో ఎలా పడితే అలా జీవిస్తాడు, హీరో తనకు నచ్చినట్టు జీవిస్తాడు. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఉన్నటువంటి పాత జీవితాన్ని మొత్తం విడిచిపెట్టి జీవిస్తున్నప్పుడు కొంతమంది స్నేహితులు వచ్చి మళ్ళీ నువ్వు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఎలా తయారైపోయింది అనగానే తననే మాట ఏంటి, ఆ విషయంలో నేను చచ్చిపోయా, ఇకపై జీవించేవాడు నేను కాదు, ఆ విషయంలో నేను చచ్చిపోయా, ఇది నా అసలైన జీవితం, నా జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంట. అలానే మన జీవితం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలంటే, ఈ లోకం కొరకు కాదు, ఏదో ప్రయాసపడుతున్నాను, ఏదో చేస్తున్నాను, ఏదో ఉంటున్నానులే కానీ ఇది నా జీవితం కొరకైతే కాదు ఈ లోకం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. రక్షణ పొందినటువంటి మనం ఇవన్నీ కూడా క్రైస్తవునికి లోకంతో ఉన్న సంబంధాలు ఇవన్నీ. ఇందులోనే ఇంకొక పాయింట్, ఒక 8 పాయింట్లు ఉన్నాయి, ఆలోచిద్దాం. ఇందులోనే ఇంకొక పాయింట్, లోకములో ఉంటా లోకమును మన లోకంలో ఉంటా లోకాన్ని ఏం చేయాలి, లోకాన్ని జయించాలి. దీన్ని వచనం చూద్దాం చూడండి. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు. మనం కూడా ఎలా ఉండాలన్నాడు, మీరు కూడా లోకాన్ని జయించాలి. అసలు లోకంలో ఏమంటే అదే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వీటిని జయిస్తే మనం లోకాన్ని జయించినట్టే, దుష్టిని జయించినట్టే. మనం కూడా ఏదైనా క్రికెట్ ఆడుతున్న పిల్లలు అనుకో, బాగా సీనియర్లు అనుకో, సీనియర్లు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత సీనియర్లు ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ తరం పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్ద టీం ఏదైనా వచ్చిందనుకో, అబ్బో వాళ్ళు పెద్దోళ్ళు వచ్చారని మేము వాళ్ళతో ఆడలేమేమో అని చిన్నపిల్లలు పెద్దోళ్ళతో చెప్పినప్పుడు పెద్దోళ్ళు ఏమంటారు, ఏం కాదు, ఆల్రెడీ అంతకుముందు మనం గెలిచాం, ఆ టీం మీద కష్టపడండి గెలుస్తారు అని ఏం చేస్తారు, ప్రోత్సాహం చేస్తారు. ఆల్రెడీ మనం ఆ టీం మీద గెలిచాం, ఇబ్బంది లేదు, మీరు జాగ్రత్తగా ఆడండి, మీరు గెలుస్తారని పెద్దోళ్ళు ఏం చేస్తారు, ప్రోత్సాహం చేస్తారు. అలా మనం ప్రోత్సహించే వాళ్ళు లేరా? సాక్ష్య సమూహం మనం లేదా ప్రోత్సహించే వాళ్ళు? నేను లోకాన్ని జయించాను, యేసుక్రీస్తు వారు మనకి సాక్ష్యంగా నిలబడ్డాడు. నేను లోకాన్ని జయించానని చెప్పేసి 12 అపోస్తులు మనకు సాక్ష్యంగా నిలబడ్డారు. నేను లోకాన్ని జయించానని చెప్పేసి పౌలు గారు మనకు సాక్ష్యంగా నిలబడ్డాడు. నేను లోకాన్ని జయించానని చెప్పి ఆదిమ సంఘం మనకు సాక్షిగా నిలబడ్డాడు. ఇంకేం కావాలి? మన వెనక ఎవరున్నారు? ఒక సాక్ష్య సమూహమే ఉంది. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? లోకంలో ఉంటూనే లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించేటువంటి అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్ని మొత్తాన్ని జయించడం కాదు, ఆ క్రియలు జయించడం అన్నమాట. ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఉంది, ఆ లోకాశలు జయించడం. కాబట్టి లోకాన్ని మనం జయించాలి. ఆయన కూడా అలెగ్జాండర్ గారు కూడా ఇంచుమించు 100% ప్రపంచంలో 70% ఆక్యుపై చేశాడు. మొత్తం కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని దండుకున్నాడు. కేవలం ఒక 30% ఆయన వదిలిపెట్టిన దేశాలు ఏమైనా అంటే కొన్ని. అతను కూడా చివరాఖరికి పోతా మీ అందరికి ఆయన చరిత్ర తెలుసు. ఎలా చనిపోయాడంట, పెట్టిలో ఇలా పెట్టమన్నట్లు చేతులు బయటకు ఉండేటట్టు. దాని సింబాలిక్ ఏంటంటే ఎన్నో ప్రపంచాలు జయించాను, ఏది తీసుకెళ్ళకపోతున్నా నేను. కాబట్టి లోకంలో ఉన్నటువంటి విధానంలో మనం ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా అది ఏది అక్కరకు రాదు, ఏది అక్కరకు రాదు. ఎప్పుడైతే మనం శరీరాశలు జయిస్తామో అప్పుడు మన ఆత్మ ఎలా అయితే దేవుని ఎదగలిగి దేవుని దగ్గర కురిపోబడింది. కాబట్టి మీరు లోకాన్ని జయించాలి అని యేసుక్రీస్తు వారు చెప్పారు స్వయంగా. ఇందులో ఒక మాట కూడా చూద్దాం. యోహాను మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం 4-5 వచనాలు చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుడు కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడా? చాలక దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. మన దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమేగా, కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే లోకాన్ని జయించేలా ఉండాలి. లోకం అంటే ఆశలను, ఆ క్రియలను మనం జయించేవారిలా ఉండాలి. ఇవన్నీ కూడా క్రైస్తవునికి ఈ లోకంతో ఉన్నటువంటి సంబంధాలు. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చేయాలి? లోకంలో ఉండి చేయాలా, లేకపోతే మనుషులు లేని చోట ఏదో మధ్యాకాశానికి వెళ్ళి చేయాలా? లోకంలో ఉంటానే ఇవన్నీ కూడా మనం చేయాలి. ఓకే, ఇంకొక పాయింట్ కూడా చూద్దాం ఇందులోనే. మనం దాని మర్యాదను, లోక మర్యాదను అలవర్చుకోవద్దు. లోక మర్యాదను అలవర్చుకోకూడదు. రోమిలికి రాసిన పత్రిక 12:2 చూడండి. మనం లోక మర్యాదను అనుసరింపకూడదు. రోమా 12:2 వచనం. మీరు కింద ఫుట్నోట్లో చూడండి ఏమనుందో, అడుగు జాడలో నట్టి ఈ యుగ మర్యాదను అనుసరించి. ఓకే, 12:2 వచనం చదవండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా. లోకంలో చాలా మర్యాదలు ఉంటాయి. ఈ లోకంలో చాలా మర్యాదలు ఉంటాయి. మన దేశం మర్యాదలు ఎలా ఏంటంటే, మనకు తెలిసిన ఒక చర్చి పాస్టర్ గారే పెద్ద చర్చి కడుతున్నాడు. పెద్ద చర్చి కడతా పనిచేసే మేస్త్రి ఎవరంటే హిందూ గుళ్ళకి వెళ్ళేటువంటి వ్యక్తి. అతను ఇంచుమించు కనీసం ఒక 15 యూనిట్ల బిల్డింగ్ అనమాట, చర్చి బిల్డింగ్ కడుతున్నారు. అతను వచ్చి అంటాడు, మేము ప్రార్థన చేసుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం అంటే, అతను అంటాడు, లేదండి ప్రార్థన కాదు, పెద్ద పని కాబట్టి మేము పెద్ద పని కొనసాగించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు కన్నా మేము పాటించకపోతే మాకు ఏదో ఒకటి దెబ్బలు తగులుతాయి, పని చేస్తాను కింద పడతాము. ఏంటయ్యా ఆ నియమాలు అంటే, ఏంటి నవధాన్యాలు అంటారు చూసావరా? ఆ నవధాన్యాలు తీసుకొచ్చి ఆ మొదటి గుంతలో వేసి ఒక కోడిని తీసుకొచ్చి దాన్ని పీక కోసి ఆ కోసినటువంటి కోడిని వీళ్ళందరూ పెట్టాలి మేస్త్రులకను. అంటే ఒక చిన్న బలి అనేది ఇవ్వాలంట. అట్టయితే మా కాడ వద్దులే, నువ్వు మేము వేరే వాళ్ళని పిలిపించుకుంటాం. పడేవాడు అయితే మేము నీకేలా మళ్ళీ ఎదురు పెట్టాము, చర్చి కట్టుకున్నాం ఆల్రెడీ, నువ్వు కింద పడి మళ్ళీ నీకు మేము ఆడ పెట్టాము, వద్దులే అన్నారు. కాదు పాస్టర్ గారు, ఇంత పెద్ద పని చేస్తున్నప్పుడు అలా చేయాలి, వద్దని చెప్పి ఆ మేస్త్రిని పంపించేసి ఇంకో మేస్త్రిని తీసుకొచ్చి చెప్పుకున్నాం. దీన్నంటే లోక మర్యాద పిత్రాచార్యపర్యంగా అలా కొనసాగుతూ వస్తుంది. అలానే పెళ్లి కూతురు ఉంది. ఒకవేళ మన క్రైస్తవులు అలా చెప్పి ఎక్కడా కానీ కొబ్బరికాయ పెడతారు అందరికీ. దేనికి చిహ్నమో తెలియదు, ఆ కొబ్బరికాయ పెట్టి చిహ్నం దేనికో తెలియదు. ఆ లోక మర్యాద దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఉంటారు. మనకి ఆడవాళ్ళకి ముడి బియ్యం కడతారు, ఎందుకు కడతారో తెలియదు, కానీ దాన్ని ఎలా కొనసాగించుకుంటానే వస్తారు దాన్ని. అంటే ఇది లోకం. మరి ఇంకా మనకి ప్రత్యేక దేవుడిది ఇప్పుడు లోకం ఎలా ప్రవర్తిస్తుందో మనం కూడా అలానే ప్రవర్తిస్తే అన్ని విషయాల్లో బాగున్నాను, కానీ కొన్ని విషయాల్లో తప్పట్ల మా ఊళ్ళో ఏమైనా అనుకుంటారేమో అని మనం కూడా అందులో దూరిపోయాను. ఇంకా ప్రత్యేకత ఉండదు, నీకు వారికి ప్రత్యేకత ఉండదు, కలిసిపోయినట్టే ఉండేది అనమాట. ఇదే సందర్భంలో కూడా మా పాస్టర్ గారి దగ్గర జరిగిన సందర్భం, పుట్టెంటుకలు తీయడానికి పిల్లలకి 1వ సంవత్సరం 3వ సంవత్సరం వెళ్తారు కదా గుళ్ళకి, 3వ సంవత్సరం అనుకుంటా. వాళ్ళు ప్రార్థన చేశారు, పాస్టర్ గారు మేము పుట్టెంటుకలు తీయాలనుకుంటున్నాము, కొద్దిగా రాండి ప్రార్థన చేద్దరు అన్నారు. ప్రార్థన చేయడానికి మామూలుగా వెళ్ళా, సహోదరు మీ ఇద్దరు వెళ్ళా. తమ్ముడు అంటే అప్పుడు నేను రక్షణ పొందలా. తమ్ముడు అంటే వెళ్ళాను, ఆయనతో పాటు వెళ్ళి వాళ్ళు కూర్చుంటే సరే ప్రార్థన చేశాడు. అయిపోయిన వెంటనే లేదు, ఒక బ్లేడును అది తీసుకొచ్చి ఆయన చేతికి ఇస్తున్నాడు, చేయండి గుండు మీరే అని. అమ్మ నాకు చేయడం రాదు, నేను చేస్తే నక్కులు పడితే సరిగ్గా రాదు, నా వల్ల కాదులే అని పాస్టర్ గారు ఏం చేసాడు, తప్పించుకుంటా దాన్ని చేయకుండా. వీళ్ళు అక్కడ వదిలిపెట్టకుండా సరే నాకు తెలిసిన బార్బర్ వాళ్ళకి పిలిపిస్తాను అనేది నీట్గా చేస్తాడని చెప్పేసి ఫోన్ చేసి పిలిపించాడు.
పిలిపించిన తర్వాత కూడా ఏమేమంటుందంటే, సరే పాస్టర్ గారు ఎట్లా మీరు గుండు చేయట్లేదు, కనీసం కత్తెర తీసుకొని మూడు కట్టెలు అనేయండి, అది ఒక సంతోషంగా ఉండేది నాకంటే. ఏమ్మా నేను కత్తిరిస్తే కానీ ఆ ఎన్నికలు తెగవాయి అని ఆయన, ఎందుకంటే ఆయనకు తెలుసు ఏది లోక మర్యాదో ఏది సత్యం అనేది ఆయనకు తెలుసు. వాళ్ళు ఎంత ఫోర్స్ చేస్తున్నా కానీ ఆయన దాన్ని చేయట్లా. చేస్తే ఇక తేడా ఏమి ఉండదు, రెండు కలిసిపోతుంది, సిమిలారిటీ ఏమి ఉండదు పెద్ద. అలానే లోక మర్యాద అనుసరించి ప్రవర్తించేవి చాలా ఉన్నాయి లోకంలో. వాటిని ఎప్పుడైతే మనం ఇది సరైనది కాదు అని మనం అంటామో అప్పుడే మనం ప్రత్యేకంగా కనపడతాం. ఏముందిలే నలుగురితో నారాయణ అనే సామెత ఒకటి ఉంది. నలుగురితో నారాయణ అంటే మనకు గుర్తింపు ఉండదు. క్రైస్తవులుగా రక్షించబడిన మనకి ఒక గుర్తింపు అనేది, ఒక ఐడెంటిటీ అనేది ఏమి ఉండదు. అందరితో పాటు మనతో పాటు అందరం, అంతేగాని ఒక సపరేట్ అనేది ఏమి ఉండదు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించేటువంటి పనులు చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకించబడి ఉండాలి, వేరుగా ఉండాలి. అందుకే పై వచనంలో పేతురు రాసిన పత్రిక అనుకుంటాం, మీరు ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన గుణాతిశాలను ప్రచురించి ఏర్పరచబడే రాజుల్లోని యాజక సమూహం అన్నాడు. కాబట్టి ఆయన గుణాతిశాల ప్రచారం చేసేటువంటి అధికారం మన మీద ఉన్నప్పుడు మనం కూడా ఆ లోకంలో ఉన్నటువంటి విధానాలకి మనం కూడా పోయామనుకో మనకు ప్రత్యేకత అనేది ఏది ఉండదు. కాబట్టి ఆ విషయం ఎలా ఉండాలంటే మనం దాని మర్యాదను అలవర్చుకోకూడదు. ఇంకొకటి, లోకమునకు సువార్త ప్రకటించాలి. రక్షించబడిన మనం, ఈ లోకంలో ఉన్న మన మీద పెట్టిన భారం ఏంటంటే లోకానికి సువార్త ప్రకటించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం, అదేనా? మత్తయి సువార్త 28:19 చివరి వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి మనందరి మీద ఉన్న భారం ఏంటి? లోకములో రక్షించబడిన మనందరి మీద ఉన్న భారం ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఒక పరిచర్య చేసేటువంటి ఒక సువార్తికుడే సువార్త ప్రకటించాలని లేదు. కేవలం వాక్యం ప్రకటించే వాళ్ళు మాత్రమే సువార్త ప్రకటించాలని లేదు. వాక్యం వెంట మీరు ప్రకటించాలా. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలా. ఒక్కొక్కళ్ళ క్రియల ద్వారా సువార్తలోనికి రాబట్టాలి. మనం చేసేటువంటి మనం ప్రవర్తించే తీరును బట్టి కూడా కొంతమంది రక్షణలోకి వచ్చే అవకాశం ఉంది. అలా కూడా కొంతమందిని రాబట్టవచ్చు. కాబట్టి లోకంలో ఉంట రక్షణ పొందిన మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటన చేయాలి. సువార్త ప్రకటన చేసి కొంతమందినైనా అగ్ని నుండి లాగినట్టు లాగాల. కాబట్టి ఆ భారం మన మీద ఉందా? ఉంది. అలానే ఇంకొక పాయింట్ కూడా, ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి, చూసుకున్నాం. లోకమునకు తీర్పు తీర్చేవారిగా ఉండాలి. లోకమునకు తీర్పు తీర్చేవారిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 6:2 చూడండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6:2, లేకపోతే 1 నుంచి చదవండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి
మరీ ముఖ్యముగా తీర్పు తీర్పు తీర్చవచ్చును తీర్చవచ్చును కదా. అయితే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే తీర్పు తీర్చే వారికి ఉండాలి. ఎందుకన్నారంటే సంఘంలో కొరంది పట్టణంలో సంఘంలో వేద్యాలు వస్తున్నాయి. అంటే ఎటువంటి తగాదాలంటే నేను వేరే అన్నకి ఒక 50,000 డబ్బులు ఇచ్చా అనుకోండి. నేను వేరే అన్నకు ఒక 50,000 డబ్బులు ఇచ్చా. డబ్బులు ఇచ్చి అన్న నాకు ఒక సంవత్సరంలో కావాలి, లేకపోతే సంవత్సరాలు కావాలని గడువు పెట్టా. సంవత్సరం దాటిపోయింది. ఈలా వెళ్ళి సహోదరుని అడిగా, ఇంకొక 6 నెలలు అన్నాడు, పొడిగించా. 2 సంవత్సరాలు అయింది. ఈలా మళ్ళీ వెళ్ళి సహోదరుని అడిగా, అన్నా అని. తమ్ముడు ఇంకొక సంవత్సరం అన్నాడు. 3 సంవత్సరాలు అయింది. ఇవట్ల ఇవ్వకపోతున్నప్పుడు ఇక నేనేం చేశానంటే సంఘంతో చర్చించకుండా, సంఘంలో ఉన్న వారికి చెప్పకుండా, సువార్థికుడికి చెప్పకుండా, సంఘంలో ఉన్న విశ్వాసులకు చెప్పకుండా బయట నుంచి ఒక అధికారిని తెచ్చుకున్నా. పోయి మా కులం తరపునో లేకపోతే రాజకీయ పలుకుబడిన వ్యక్తి ఒక వ్యక్తిని సంఘంలోను తీసుకొచ్చి, అనీతి మంత్రిని సంఘంలోను తీసుకొచ్చి ఏం చేస్తున్నాం, అతను తన ద్వారా తీర్పు తీరుస్తున్నాం. విశ్వాసులకి ఇది నీతి మంత్రులకి తీర్పు తీరుస్తున్నాం. అలా ఇవ్వమాకండి. మీరు ఎప్పుడు అలా చేయమాకండి. అనీతి మంత్రుల ద్వారా మీరు తీర్పు పొందమాకండి. క్రీస్తు కవతలు ఉన్న వాళ్ళు ఎవరు? నీతి మంత్రులు, అనీతి మంత్రుల క్రీస్తు కవతలు ఉన్నవారు. వారి ద్వారా మీరు తీర్పు తెచ్చమాక, తీర్పు పొందేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వమాకండి మీరు. అటువంటి సంఘంలో వేద్యములు వచ్చినప్పుడు, సంఘములో ఒక పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి? దాన్ని మొదటిగా సువార్థికుడితో చెప్పాలి. సువార్థికు మీ సంఘాలు డీల్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ దాకా తీసుకెళ్ళలేరు. దాన్ని సువార్థికుడితో చెప్పుకోవాలి. సువార్థికుడు దాన్ని డీల్ చేయలేకపోతే సంఘంలో ఉన్న జ్ఞానవంతులు కొంతమంది ఉంటారు. సంఘంలో ఉన్న జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అడగాలి. వాళ్ళు కూడా ఏ పరిష్కారం చెప్పకపోతే దైవ నియమాలు కొన్ని ఉన్నాయి, దాని ప్రకారం నడుచుకోవాలి. అయ్యా అంత తీయలేరు, ఎంత ఇస్తారు తీసుకో, దైవ నియమం అది. ఆ నియమంలో కొనసాగాలే కానీ బయట వ్యక్తిని తీసుకొచ్చి తీరపరిగా పెట్టకూడదు విశ్వాసుల మీద. కాబట్టి ఆ అనీతి మంత్రులకు తీర్పు తీర్చే అవకాశం ఇవ్వమాకండి మీరు. ఎందుకంటే మీరు ఎవరో దేవదూతలకు తీర్పు తీరుస్తారు. మీరు దేవుడు మిమ్మల్ని ఎక్కడో ఆ స్థితిలో మిమ్మల్ని పెడితే మీరు అనీతి మంత్రుల చేత తీర్పు పొందుతారు ఏంది మీరు అని పౌలు గారు అన్న సందర్భం అనమాట. కాబట్టి మనం ఎలా ఉండాలి? తీర్పు తీర్చేవారిగా ఉండాలి, కానీ తీర్పు అనీతి మంత్రుల ద్వారా తీర్పు పొందేవారిగా మనం ఉండకూడదు. చివరికి ఇంకొక మాట, లోకమునైనను దానిలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. లోకమునైనను దానిలో ఉన్న వాటిని ప్రేమింపకూడదు. ప్రేమిస్తే ఏమొచ్చింది? తప్పేంది ప్రేమిస్తే? లోకమునైనను వాటిలో ఉన్న వాటిని ప్రేమించొద్దాను. ప్రేమిస్తే వచ్చే నష్టం ఏంటి? ఏముంది? ఏమన్నా నష్టం జరిగిద్దా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే? తిమోతి రాసిన 2వ పత్రిక 4:10 చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలక దేమా ఇహలోకమును స్నేహించి. దేమా ఎవరు? పౌలు గారి యొక్క పరిచర్యలో పాలిభాగస్తుడు. పౌలు గారు మిషనరీ, గొప్ప యోధుడు. ఎన్నో వందల సంఘాలు కడుతున్నాడు. ఎన్నో వందల సంఘాలు కడతా ఆయన ప్రయాణంలో అనేకులు ఆయన ముందు నడుస్తున్నారు. అయితే దేమా గారు కూడా ఆయన ఆయన వెనక నడిచాడంటే చాలా తెలుసుకున్న వ్యక్తే. ఏ రాజ్యం గురించి తెలియని వ్యక్తి కాదు. ఎన్నో పరిస్థితులు చూశాడు. పౌలు గారు ప్రకటిస్తున్న బోధనలు విన్నాడు. ఆయన చెబుతున్న సత్యాన్ని విన్నాడు. ఆయన పడుతున్న కష్టాలన్నీ కళ్ళారా చూసిన వ్యక్తి దేమా. ఎప్పుడైతే లోకంలో ఉన్న వాటి మీద లోకంలో ఉన్న వాటిని ప్రేమించాడో, లోకాన్ని స్నేహించి ఏమైపోయాడు? ఒక నిత్య జీవాన్ని విడిచిపెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు కూడా తెలియదు. మళ్ళీ చేర్చబల్ల సంఘంలో వెళ్ళిపోయాడు. లోకాన్ని స్నేహించాడు, వెళ్ళిపోయాడు. అలానే యోధా గారు పాత రోజుల్లో చిన్న చిన్న పుస్తకాల కథ ఉండేది. బంగారు బాతుగుడ్డు కథ ఒకటి ఉండేది. బంగారు బాతుగుడ్డు కథ అనేవాళ్ళు. బాత్ అంట ప్రతిరోజు ఒక బంగారు బాతుగుడ్డు పెడతా ఉండేదంట. డైలీ ఒకటి తీసుకుని దాన్ని అమ్ముకోవటం, దాని జీవనం సాగిస్తూ ఉన్నప్పుడు అతనికి ఏం ఆలోచన వచ్చిందంటే, అరే రోజుకు ఒక గుడ్డే పెడుతుంది, ఒక్కసారిగా కడుపుకు ఎన్ని గుడ్లు ఉంటాయి అందులో అని వాడికి ఆశ కలిగి ఏం చేశాడు? చక్కగా జీవనోపాధి కల్పిస్తున్న బాతుని కోసాడంట. అదేమైపోయింది? చనిపోయింది. గుడ్లు వచ్చినాయా? అలానే యోధా గారు కూడా డైలీ అసలు ఆ కానుకల దగ్గర అధికారం ఎవరికి ఇచ్చాడు? యోధా గారికి ఇచ్చాడు. సంచి కూడా యోధా గారికి ఇచ్చాడు. దేవుడు యేసుక్రీస్తు సంచి ఇవ్వడానికి కూడా చాలా
ఉంది ఒక ఒక దానికి ఒక ఆలోచన కూడా ఉంది. యోధా గారికి కానుకలు సంచయడానికి కూడా ఒక ఆలోచన ఉంది. తన మనసు కలిగి ఉన్నప్పుడు అదే ఆయన చేతిలో పెడితే ఆయన అంత రెస్పెక్ట్గా ఉంటాడు అనుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఈయడానికి కూడా కారణం కూడా అదే. ఆయన ఏమనుకున్నాడు, అప్పుడు కొద్ది కదా ఒక్కసారిగా తీసుకుందాం మొత్తం, ఒక్కసారిగా షెట్లు అవ్వచ్చు అనుకున్నాడు, తెలియదు. కానీ 32 వెండి నాణాలు కమ్ముడిపోయాడు యేసుక్రీస్తు అని అప్పు చెప్పి. ఎప్పుడంటే అది లోకాన్ని ప్రేమించినప్పుడు మనం ఆ పరిస్థితుల్లోకి వెళ్తాం. కాబట్టి లోకాన్ని ప్రేమిస్తే చాలాసార్లు మనం వద్దనుకొని విడిచిపెట్టిన వాటిని ఏదో ఒక రూపంలో శోధకుడు మనకి ఏదో ఒక రూపంలో మళ్ళీ మన కళ్ళ ముందు తీసుకొస్తాడు. వాటిని ఎలా ఉండాలంటే, నేను ఒకసారి చనిపోయాను, నేను జీవించాను, నేను కాదు, అది నాది కాదు అనుకొని జీవిస్తేనే మనం విశ్వాస యాత్రలో కొనసాగే వాళ్ళంగా ఉంటాం. అప్పుడప్పుడు అన్న మంచి పాట పాడతాడు, చేసి వచ్చిన కాపులు చూసి వద్దాం అన్న మనసు ఉంటుంది చాలామంది. కానీ అలాంటి మనసు ఉందనుకో, అదే చేసి వచ్చిన కాపులు ఒకసారి చూసి వద్దాం మనసు ఉందనుకో, డేంజర్. అది మనం రక్షణ కొనసాగించడం. దాన్ని ఇప్పటికప్పుడు ద్వేషం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటి మీద ద్వేషం కలిగి ఉండాలి, వైరాగ్యం కలిగి ఉండడం వల్ల. లోకం మీద వైరాగ్యం వేరు, ద్వేషం వేరు. లోకం మీద వైరాగ్యం ఉంటే ఎలా ఉంటుంది అంటే, పాకిస్తాన్ లాగా బాంబులు వేసిన దేశాల మీద బాంబులు వేస్తారు పోయి. అలా వద్దు, వైరాగ్యం వద్దు దేశం మీద. లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమించు, మాకు లోకంలో ఉన్నటువంటి చెటక్రియల మీద నువ్వు ద్వేషించు అని చెప్పాను అన్నమాట. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, లోకమునైనను దానిలో ఉన్న వాటిని ప్రేమించకూడదు, లోకంలో ఉండాలి, మనం అది కొనసాగించాలి. చివరి మాట ఒకటే, పాపముల విషయమే చనిపోవాలి. పాపముల విషయమే చనిపోవాలి. రోమాల పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. చనిపోయిన వాడు 6-7 ఏమనగా, మనమింకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని విరిగి ఆయనతో కూడా జీవించమని నమ్ముచున్నాను. పాప విషయమే చనిపోవాలి. ఒక వ్యక్తి అంటే ఇది ఉదాహరణ, ఇది అర్థం అవడం చెబుతున్నా. ఉదాహరణ, ఒక వ్యక్తి జీవించిన జీవిత కాలంలో మందు షాపులో ఉన్న బ్రాండ్లు మొత్తం తాగాడు. ఏదైతే బ్రాండ్లు ఉంటాయో, బార్ షాపులు ఉండే ఏదైతే బ్రాండ్ ఉంటాయో మొత్తం తాగి చనిపోయాడు. చనిపోయి అతన్ని పడుకోబెట్టారు. 2-3 గంటలు ఎత్తారనగా ఉంటారుగా అల్లుళ్ళు, లేకపోతే మామూలు వరుసలు ఎవరో ఒకళ్ళు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కొత్త బ్రాండ్ మామ, కొత్త బ్రాండ్ వచ్చింది, లే మామ తాగుదు అంటామంటారు. ఈ చోద్యం చాలా చోట్ల మనం చూస్తాం. లే మామ తాగుదు, అతను లేచి తాగలుగుతా, సమాధానం చెప్పగలుగుతాడు ఆయన. ఇప్పుడు మేనల్లుడు, అల్లుడు ఎవరో ఒకళ్ళు వచ్చి చచ్చిపోయిన శవం దగ్గరకు వచ్చి కొత్త బ్రాండ్ తీసుకొచ్చి, మామ కొత్త బ్రాండ్ వచ్చింది మామ తాగుదులే అంటే చచ్చిన శవం ఏమన్నా సమాధానం ఇచ్చిద్దా? రెస్పాండ్ అయిద్దా? ఒక్కసారి బాప్తీసు విషయంలో చనిపోయిన మనం కూడా పాపానికి అలా ఉండాలంట. ఎందుకంటే చనిపోయిన వారికి ఇంకా స్పందన ఉండదు, రెస్పాన్స్ ఉండదు పాపం విషయంలో. కాబట్టి క్రీస్తు విషయమై పాపం విషయంలో ఒకసారి నువ్వు చనిపోయావు, చనిపోయిన వానికి ఏముండిద్ది? కదలేకుండదు. మరలా పాప విషయం చేయడానికి కదలేకుండదు. అలా ఉండండి మీరు. పాప విషయం చనిపోతే చనిపోయిన వారిగా ఉండండి. మళ్ళీ జీవం పోసుకోమాకండి, దాన్ని పాపాన్ని చూసి జీవం తెచ్చుకోమాకండి, మళ్ళీ అలా ఉండాలన్నాడు. అందుకనే పాపం విషయమే మీరు చనిపోవాలి. మన ఇందాక అనుకున్నటువంటి మాటే చెప్పట్లా. విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, రక్షణ భాగ్యంలో కొనసాగుతూ ఉన్నప్పుడు విడిచిపెట్టినటువంటి శోధకుడు కొన్ని మన ముందు పెట్టే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు మనం ఆలోచన మనకంటే ఈ లేఖనాలు అన్నీ గుర్తు రావాలి. నేను పాపం విషయం ఒకసారి చనిపోతుంది, అది మళ్ళీ నాకు సరైన విధానం కాదు అని మనకు ఆలోచన చేసుకోవాలన్నమాట ఆ లేఖనాలను బట్టి. కాబట్టి మనం లోకంలో ఉంటానే ఎలా జీవించాలంటే, నాకు లోకము, లోకములకు నేను. పౌలు గారు అలా ప్రయత్నిస్తూ మాట్లాడుతున్నాడా, డైరెక్ట్గా నేను స్టాండర్డ్గా ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నట్టుందా? ఈ సందర్భాలన్నీ కూడా అది మనం కూడా అలానే ఉన్నాం. ప్రయత్నిస్తున్నాను కాదు,
నేను స్టాండర్డ్గా ఉన్నాను ఈ విషయంలో, లోకాన్ని జయించే విషయంలో, లోకానికి వేరుగా ఉండే విషయంలో నేను ఎలా ఉన్నానంటే బలంగా ఉన్న పౌలు గారి వల్లే ఉన్నాను. చూడండి ఇప్పుడు మళ్ళీ గలతీ పత్రిక రండి. గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. ఇది పౌలు గారి యొక్క స్టేట్మెంట్. నాకు ఏ విషయంలో అతిశయం లేదు. ఎంతోమంది రక్షణలోకి తీసుకొచ్చాను, అందులో నాకు అతిశయం లేదు. ఎన్నో సంఘాలు కట్టానా, నాకు అందులో అతిశయం లేదు. ఎంతోమందిని రక్షణ బాగా నడిపి అంత అతిశయం లేదు. అంటే ఇవన్నిటి విషయాలు నాకు అతిశయం లేదులే, కానీ ఒక క్రీస్తు విషయం ఉంది మాత్రం నాకు అతిశయం ఉంది. దాన్ని బట్టి నేను నాకు లోకం నేనుగా జీవించాను అని ఒక గొప్ప సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఇలా జీవిస్తూ ఉంటే మనకి ఏమన్నా నిందలు అలాంటివి వస్తాయా? అవి 2 మాటలు చూసుకున్న హెచ్చరిక మన చివరాక. అంటే మన ఈ యొక్క రక్షణ భాగ్యం కొనసాగుతా ఈ లోకంలో జీవిస్తే వీటన్నిటిని మనం జీవిస్తున్నప్పుడు మనకి కొన్ని నిందలు వస్తాయి, అవమానాలు కొన్ని వస్తాయి. వాటిని కూడా బలపరుస్తూ యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఒక 2 మాటలు తీసుకొని ముగించుకుందాం మనం. ఏంటి ఆ నిందలు ఏమొస్తాయి అనేది యోహాను సువార్త 15వ లేకపోతే మొదటి యోహాను పత్రిక 12 2వ తిమోతి పత్రిక 3:12 2వ తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే క్రీస్తు యేసు ఆసక్తిగా బతకాలనుకునే వాళ్ళు, నమ్మకంగా బతకాలనే వాళ్ళకి ఏమొస్తాయంట? హింసలు వస్తాయంట. అది కామన్. ఎందుకంటే హింస యేసుక్రీస్తుకి రాలేదా? వచ్చినాయి. పవస్తులకు రాలేదా? వచ్చినాయి. ఆదిమ సంఘానికి రాలేదా? వచ్చినాయి. అలానే మనకి వస్తాయి. ఆ హింసలు అనేవి ఏ రూపంగా వస్తాయో తెలియదు, వస్తాయి. కాబట్టి అటు విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. లోకంలో జీవిస్తున్నప్పుడు హింసలు అనేవి కామన్ థింగ్ కొన్ని, అదొకటి. హింసలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అది ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. ఇంకొకటి మొదటి యోహాను పత్రిక 3:13 సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణముందు నిలిచినాడు. చాలు. సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, లోకము ఎప్పుడు ద్వేషించిందంటే లోకం మనల్ని మన ఇళ్లలో కరెక్ట్గా ఆదివారమే పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. చెబుతున్నా ఎలాంటి విషయాల్లో క్రైస్తవులు ద్వేషిస్తారో చెబుతున్నా నేను. కరెక్ట్గా ఆదివారం రోజే పెళ్లి పెట్టుకుంటారు. మన రిలేటివ్స్ అనుకో, బాబాయ్ కూతురు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. నేను ఆదివారం నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, నేను ఈ దినాన్ని మీరేవని కాదు, దేవుడికి ఎడబాటు కాదు నేను అని చెప్పి మనం ఆ వివాహానికి పోకపోతే మన మీద ఏమొచ్చింది? యారా సంవత్సరం ఇన్ని ఆదివారాలు లేవు, ఈ ఒక్క ఆదివారమేగా. ఒక్క ఆదివారం అనుకుంటే ఏమైంది? దేశం వచ్చింది, కుటుంబాల్లోనే దేశం వచ్చింది. ఇంకేదన్నా కార్యక్రమాలు పెట్టుకున్నారు సంఘాలు, కరెక్ట్గా ఆదివారాలే పెట్టుకుంటారు. ఇదేంటంటే ఒకసారి శోధించడానికి కరెక్ట్గా ఆదివారాలే పెట్టుకుంటారు. ఆ ఆదివారాలు మనం వెళ్ళకపోయామనుకో, అంతేలేదు, మేము అన్నిటికీ వచ్చాం, మీరు మాత్రం మాకు రాదు. కానీ ఇది మనకి ఎంత ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి అర్థం కాదు. చేసే లోకం ఒక ఆదివారాన్ని ఎలా పాటిస్తుందో, ఏదో వెళ్ళామో వచ్చామన్నట్టు పాటిస్తుంది, అలానే ఉంటారనుకుంటారు. కానీ ఒక క్రీస్తు సంఘం ఒక ఆదివారానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిద్దో, ఎంత ప్రియారిటీ ఇచ్చిద్దో అనేది వాళ్ళకి మనం చెప్పినా వాళ్ళకి ద్వేషం ఉంటుంది వాళ్ళ హృదయాల్లో. కాబట్టి ఇట్టి విషయాల్లో మాత్రం ద్వేషిస్తారు. కుటుంబీకులు ద్వేషిస్తారు, బంధుమిత్రులు ద్వేషిస్తారు, సహోదరులు ద్వేషిస్తారు, ఇంట్లో వాళ్ళే ద్వేషిస్తారు. ఒక సందర్భంలో భార్య భర్తను ద్వేషించింది, భర్త భార్యనే ద్వేషిస్తారు. కాబట్టి ఇట్టి విషయాలనే కామన్ థింగ్ మీకు వస్తామంటే కానీ మీరేం భయపడక మాకు. ఇట్టి విషయాల్లో క్రీస్తునందు భర్తకు ఉద్దేశించే వారికి హింసలు వస్తాయి, ఏదో ఒక పూర్వకంగా హింసలు వస్తాయి. అలానే ఇది ఇప్పుడు చదువుకున్నమాట 3 కొన్ని విషయాలు కట్టుబాట్లకి మనం ఆరాధన మేరకూడదు అనేటువంటి క్రమంలో వచ్చినప్పుడు కూడా మన మీద కుటుంబీకులు ద్వేషిస్తారు, రక్త సంబంధం ద్వేషిస్తారు. కాబట్టి ఇటు విషయంలో మీరు బాధపడమాకండి, చింతించమాకండి. ఎందుకంటే ఆల్రెడీ మన విశ్వాసానికి కర్త దూషించబడ్డాడు, ఆయన ద్వేషించబడ్డాడు, ఆయన తిట్టబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, అన్నీ ఆయన అనుభవించాడు. కాబట్టి నువ్వు సపరేట్గా అనుభవించాల్సింది ఏమీ లేదు, నీ కొత్తగా వచ్చినటువంటి ఇబ్బంది కూడా ఏది లేదు. కాబట్టి కామన్ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఈ 2 సమస్యలనే కామన్ వస్తూ ఉంటాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి, మీరు ఇబ్బంది లేదు.
యేసుక్రీస్తు అనుభవించాడు, మనం ఏ పార్టీ వాళ్ళం అనుభవించకపోవడానికి అని మనకి పౌలు గారు కానీ యోహాను భక్తులు గారు కానీ మనల్ని కొద్దిగా పురికొల్పడానికి, విశ్వాసంలో కొనసాగడానికి పురికొల్పడానికి మాట్లాడనమాట ఈ రెండు కూడా. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం నాకు లోకము లోకముకు నేను అని పౌలు గారు ఎంత బలంగా అయితే ఆ మాట చెప్పాడో, లోకంలో జీవిస్తున్న మనం కూడా దానిలోనే జీవించాలి. కాబట్టి దానిలోనే జీవిస్తూ దానిలో ఉన్న క్రియలను మనం విసర్జించే వాళ్ళగా ఉండాలి. అయితే ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే పరదేశులుగా ఉండాలి, యాత్రికులుగా ఉండాలి. అయితే మన జీవితం ఈ లోకం కొరకు కాదు, ఈ జీవితం అయితే ఈ లోకం కొరకు కాదు. తర్వాత లోకమును జయించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు జయించాడు, అపోస్తులు జయించారు, సాక్షి సమూహం ఉంది. అలానే మనం దాన్ని మర్యాదను అలవర్చుకోకూడదు. లోక మర్యాదలు కొన్ని ఉన్నాయి, ఆ మర్యాదను అలవర్చుకుంటే మనం కూడా కలిసిపోతాం. కాబట్టి మనం సపరేట్ అవ్వాలి. తర్వాత లోకములకు సువార్త ప్రకటించాలి. రక్షణ పొందిన మనందరూ కూడా ఆ బాధ్యత ఉంది. తర్వాత తీర్పు తీర్చేవారిగా ఉండాలి, కానీ అనీతిమంతుని చేత అవిశ్వాస చేత మనం తీర్పు పొందేవారిలాగా ఉండకూడదు. తర్వాత లోకమునైనను దానిలో ఉన్న వాటన్నిటిని ప్రేమింపకూడదు. ప్రేమిస్తే జరిగే నష్టం ఏంటి? నిత్య జీవాన్ని కోల్పోతాం. లోకంలో ఉన్నట్టు ప్రేమించి దేమా ఏమైపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. యోధాగా వెళ్ళిపోయారు, అపోల శిష్యత్వాన్ని కోల్పోయాడు. అలా అన్నమాట. పాపం విషయంలో మనం ఏమవ్వాలి? చనిపోవాలి. కాబట్టి మరి ఈ విషయంలో పౌలు గారు అయితే చాలా స్థిరంగా స్టాండర్డ్గా చెప్పిన మాట, నాకు లోకము నేను లోకము ఎలా ఉన్నాను అనేది తను స్థిరంగా చెప్పి మనం ఎలా ఉన్నాం, ప్రయత్నించే స్టేజ్లో ఉన్నామా, లేకపోతే పౌలు గారి లాగే నేను జయించే స్థితిలో ఉన్నాం అనేది మనకు మనగా ఆత్మపరిశీలన చేసుకుందాం. మరి ఇటు అవకాశాన్ని మరి ఈ యొక్క పునరుత్థాన దినాన ఇటు మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.